హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్. ఇప్పుడు మనం హెచ్ఎంపివి వైరస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది చైనాలో విజృంభణ చేస్తుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క అబ్రివేషన్ వచ్చి హ్యూమన్ మెటా న్యూమో వైరస్. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఇది మామూలు జలుబు, ఫ్లూ లాంటి వైరస్. ఇది ఫ్రెండ్స్ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఉంటే చాలు, ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఏమి కాదు ఫ్రెండ్స్. దీని యొక్క లక్షణాలు అనేటివి జలుబు, ఫ్లూ లాంటి వైరస్ ఫ్రెండ్స్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ దీనిని మనం 2001 సంవత్సరంలో నెదర్లాండ్లో గుర్తించారు ఫ్రెండ్స్. ఈ వైరస్ అనేది 2001 సంవత్సరంలో నెదర్లాండ్స్లో గుర్తించారు. వైరస్ కూడా జలుబు మాదిరిగానే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను దారితీస్తుంది ఫ్రెండ్స్. ఈ వైరస్ అనేది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ గురించి ఈ విధంగా ఇన్ఫెక్షన్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎక్కువ ఎవరిలో వస్తుందంటే ఇది ఎక్కువ 5 సంవత్సరాల పిల్లలకి, 6 నుండి 12 నెలల పిల్లలకు ఎక్కువగా సోకుతున్నట్లు పలు దేశాలలో అధ్యయనాలు తెలుపుతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రస్తుతానికి భారత్లో కేసులు 5 నమోదయ్యాయి ఫ్రెండ్స్. ఎన్ని నమోదయ్యాయి అంటే 5 కేసులు నమోదయ్యాయి. ఎక్కడెక్కడంటే అవి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో 5 కేసులు ఉన్నాయి మనకు ఇప్పుడు ప్రజెంట్ సోకున్నాయి ఫ్రెండ్స్. ఇది హెచ్ఎంపివి వైరస్ గురించి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు మంచి ఇమ్యూనిటీ ఫుడ్ తింటూ ఉంటే దీనివల్ల ఏమి కాదు ఫ్రెండ్స్. ఇది ఒక జలుబు వైరస్ లాంటిది. మనం ధైర్యంగా ఉండడం, ఏదైనా ఎదుర్కొనాలి ఫ్రెండ్స్. ఇది 60 ఏళ్ళు పైన వృద్ధులకు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇక్కడ 5 సంవత్సరాల పిల్లలకి వీళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఎటువంటి భయం లేదు. ధైర్యమే మనకు ఆ దేవుడు ఇచ్చినటువంటి వరం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.